నేను అసలు ఊళ్ళో లేను. ఏంటిది అదే? ఓకే, నేను వచ్చాక చెప్తాను. నేను జీవిత చరిత్ర కూడా ఆయన దగ్గర కొంత ఉందండి. తర్వాత ఏమో అది రాయలేకపోయారు, కావాలంటే రాసిస్తామని. మహాలక్ష్మి గారు, శ్రీరామని ఇప్పుడు గారు అండి సార్, అంటే దూరం గారు అని ఆయన మా ముత్తాత గారు. తర్వాత ఈ శ్రీరామ్ గారిని వేళ చేయజమ్మ వీళ్ళ తాతగారి భార్య. ఓకే ఓకే. వీళ్ళందరూ రౌండ్ వేద్దాం పార్టీ కూడా అడ్జస్ట్ ఇస్తూ ఉండేది. అంటే తలపల్లి రాజా గారి దాని మీద ఏంటంటే దాని క్షణం ఒకపేట చదువుతుంది. పూర్వం తర్వాత ఈ ఏం చేశారంటే గంటసర్పంచ్ ఏమి రాదు. పూర్వం ఏంటంటే పొలాలు ఇల్లు కట్టుకుంటే తప్పు. మమ్మల్ని ఏం చేశారు, సగం ఉంటే మమ్మల్ని కూడా ఉండమని అబ్బాయి కూడా జాగ్రత్త మన వాటర్ బాటిల్స్ అది సరే. గుడి ఉందండి ముత్యాలమ్మ తీసుకెళ్ళి కాదు కాదు అదే లౌకిక వేదిక మీద ఉంటాం, మీరు కింద ఉంటారు. అసలు ఒకటండి, కొద్దిగా వేమూరు అనేదానికి మన అనేదానికి కొద్దిగా ఇది ఉందండి. అయినా నా ఊరు నా పేపర్ ఇక అప్పుడు స్ప్రెడ్ అయిపోయింది. ఖచ్చితంగా ఈయన కూడా తెలిసిపోయింది దేవరకోట మన రాధాకృష్ణ.
చాలా తెలియదు. పని చేస్తున్నాయా? మనం రాజీనామా చేస్తే బాగుంటుందేమో ఎప్పుడో కదా మనకి స్వగ్రామం అనుకున్నాం కదా, మధ్యలో మీకు అందుకు ఇప్పుడు మాకు ఇలా అయితే బాగుంటుందని మాకు భాగ్య విధాతకు జయనరా వందే మాతరం వందే మాతరం వందే మాతరం. డాక్టర్ వైఆర్కే గారు ఉన్నారు మీ ఖమ్మం అల్లుడండి. ఆత్మక లైట్ ప్రసన్నవదనం ఛాయే సర్వహర్నిశం అనేకదన్. ముందుగా నమస్కారం. పాల ఉత్పత్తిదారుల మీ అందరికీ ముందుగా స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమానికి వీరికి శ్రీ దోనిపూడి రామచంద్రరావు గారు తదుపరి కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ ఇచ్చేసినటువంటి అట్లాగే ఇతర గ్రామాల నుంచి మా ఆహ్వానాన్ని వచ్చినటువంటి పెద్దలకు నా జన్మ కృష్ణ గారు మా ఊరేను ఆయన అంతంటే
వాళ్ళు ఆయన ఎప్పుడో మరి డోయిపర్ అని రాశారంట. నేను అప్పుడు నిజంగానే ఒకరు మనమే పొరపాటు పడ్డాం కానీ డోయిపర్ అంటున్నారని అనుకున్నాను. తర్వాత మా పెద్దలను అడిగితే కాదు మనూరేని ఇట్లా నాగేశ్వరరావు గారు బస్సాయి గారు తాకారని చెప్తే మొన్న ఇట్లా మా కుర్రాళ్ళు మాట్లాడితే మనం అట్లా కాదు పబ్లిక్ ప్లేస్ మీద ఇట్లా బోనస్లు ఉంది కదా ఆ సందర్భంగా పెట్టుకుని సన్మానించుద్దాము అందరం కలిసి నన్ను ఎంతో ప్రోత్సహిస్తే చేసినటువంటి జిల్లా సహకార సంఘం ఎండీ గారు అయినటువంటి డాక్టర్ త్రిపుణి, అట్లాగే పామర్చేత మేనేజర్ సూర్యరావు గారికి, అట్లాగే మా సంఘం డైరెక్టరు, మా ఆప్తులు, మరి సన్నిహితులు, కేసీపీ సంస్థల యొక్క జనరల్ మేనేజర్ శ్రీ వెంకటేశ్వరరావు, ముద్దుల మనవడం ముద్దుల మేనరుడు, మరి పరిశ్రమ పనులు పారిశ్రామిక కోళ్ల రంగం కోళ్ల పరిశ్రమలో అలాగే మా ఎంతో అత్యంత సన్నిహితులు. ఏదో సందర్భంగా పాల ఉత్పత్తిదారు సంఘం 75 పైసల చొప్పున సంవత్సరానికి 3 కోట్ల పైన జిల్లా సహకార సంఘం జానకిరామ గారు 8 రూపాయలతో ప్రారంభమయ్యి ఇప్పుడు 34 రూపాయలు రేపు వచ్చే 1 తారీఖు నుంచి వరకు ఇక అందుకు అనుమానం లేదు. అంత ముందు చూపుతో కూడా మరి దీన్ని ఆ రకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే రకంగా మా గ్రామస్తులు ఉన్నారు. లాంఛనంగా ఒక ముగ్గురికి ఈ బోనస్ల పంపిణీ జరుగుతుంది. రామప్రసాద్ గారు, ఏబిఎన్ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరు రాధాకృష్ణ గారు, అట్లాగే టోర్కెన్ మన కేసీపీ షుగర్ సంస్థల జనరల్ మేనేజర్ వెంకటేశ్వరరావు గారు, అట్లాగే ప్రముఖ పోల్ట్రీ ఫార్మరు మూరుపూరి వెంకటేశ్వరరావు గారు, అట్లాగే సర్పంచ్ గణపూడి వెంకటరత్నం గారు, గోపి కృష్ణ గారు, అట్లాగే మా జనరల్ మేనేజర్ జగన్మోహన్ గారు, అట్లాగే మేనేజర్ సూర్యరావు గారు, అట్లాగే మా ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపేణ దేవరకోట గ్రామంలో మనం ఒక బోనస్ కార్యక్రమం ఇంకోటి ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీగా జరుగుతున్నది. అయితే ఈరోజు కొంచెం దానికి విభిన్నంగా మరి ఒక ముఖ్య అతిథి మరి ఒక ప్రముఖ వ్యక్తి మరి మనకు అతిథిగా వేమూరి రాధాకృష్ణ గారు రావడం చాలా సంతోషం. ఎందుకంటే వారు మరి మీ అందరికీ తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మన రాష్ట్రమే కాకుండా దేశంలో కూడా ఎంతో పేరు గడించి సంచలనాత్మక వార్తలు అందుట్లో యథార్థ కథలతో, ఎందుకంటే చాలా పత్రికలు ఇప్పుడు మరి తప్పుడు రకాల వార్తలు రాస్తున్నాయి, కానీ పరిశోధనక మరి వ్యాసాలు రాయడంలో కానీ మరి పరిశోధనలో కానీ చాలా నిక్కచ్చిగా రాస్తున్న మరి రాధాకృష్ణ గారు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మరి మా బోనస్ సందర్భంగా రావడం ఇంకా సంతోషంగా ఉంది. అయితే ఈరోజు మీ అందరూ మన ముఖ్య అతిథి ఆత్మీయ అతిథి అయిన వేమూరి రాధాకృష్ణ గారు, ఆంధ్రజ్యోతి పత్రికా సంపాదకులు, అలాగే మన జిఎం వెంకటేశ్వర గారికి, మూలపూరి వెంకటేశ్వర, ఈరోజు ఈ కార్యక్రమం ముందుగా మరి ఆంధ్రజ్యోతి సంపాదకులు వేమూరి రాధాకృష్ణ గారు వస్తున్నారంటే అందరికీ రత్నగిరి గారు ఫోన్ చేసి ఇట్లా పని చెప్పారు, చాలా సంతోషం. మరి ఇక్కడ అదే కార్యక్రమంలో పాల ఉత్పత్తిదారులకి బోనస్ పంపిణీ ఆయన సువర్ణ హస్తాలతో పంపిణీ చేయించాలనేది కోరికగా ఉందంటే చాలా ఆనందం ఉంది. కన్నా ఇంకోటి ఏముంది, మనకు కావాల్సిన ముఖ్య అతిథులని అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా రైతు సోదరులు, పెద్దలు, పత్రికా విలేకరులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇప్పటిదాకా పాల ఉత్పత్తిదారుల తరఫున చెప్పారు, కానీ వారు బోనస్లు ఇచ్చి ఇదంతకన్నా ఎవరైతే పాలు పోస్తారో వాళ్ళందరికీ కూడా సబ్సిడీ రేటు మీద పశువుల ద్వారా ఏర్పాటు చేస్తే పాల కేంద్రం నుంచి బాగుంటుందని మా అభిప్రాయం. అట్లాగే రెండోది, మీరు 10% పడిన తర్వాత ఇస్తున్నారు, దీన్ని న్యాయంగా ప్రతి కేంద్రంలో కూడా మీకు 7% మించి ఎక్కువగా పడదు, కానీ కింద కేంద్రం నుంచి వెళ్ళి పెంచడం అనేది అట్లా పెంచుకుంటే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. ఎందుకంటే గత 30 సంవత్సరాలు తలపల్లి రాజా పేరుతో ఉన్నటువంటి కోటలను కూడా మన వేమూరి వారు ఢీకున్నటువంటి ప్రాంతంలో పుట్టిన మీకు ఆ దమ్ము రేపే ధైర్యం ఉండబట్టే ఈ పత్రిక, ఈ ఛానల్ మాకు పబ్లిక్గా చెప్పుకోదగినటువంటి ముగ్గురు పత్రిక రాజ్యాన్ని వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకరు మా నాన్నగారు వివి నరసింహారావు గారు, ఆంధ్రపత్రిక ఎడిటర్గా చేశారు.
2 సోదరుడు వేమూరి బలరాం. ఇక ప్రస్తుతం రాధాకృష్ణ గారిని గురించి చెప్పనవసరం లేదు. ఇంకొక మణి ఉంది, వేమూరి ఉషారాణి ఆఫ్ ఖమ్మం జిల్లా కలెక్టర్. మీకు తెలుసు, కేసీఆర్ హడావుడిలో మా బిడ్డ కనుకే చాకచక్యంగా అతన్ని ఈ గొడవంతా హైదరాబాద్కు నెట్టేసింది. ఇక్కడ సోదరులు తీసుకున్నటువంటి రంగం చాలా ధైర్యంగా తీసుకుని దాని వెనకాల ఉన్నటువంటి మానసిక సంఘర్షణ, సామాజిక ఘర్షణ, చట్టాల రకరకాలైనటువంటి వేధింపులను తట్టుకోవటం అనేది అది అంత తేలికైనటువంటి విషయం కాదు. పాత పేపర్లు వేరు, పాత జ్యోతి వేరు, పాత ఆంధ్ర పత్రిక వేరు, ఈనాటి జ్యోతి వేరు, ఈనాటి జర్నలిజమే వేరు. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఏమిటి ఒక్క మగాడే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు ఈయనకి ఇంత దమ్ము అని. రామోజీ గారి వరకు వారు రాసినటువంటి ఆ దమ్ము, వారి యొక్క ఇది నాకు తెలుసు. కానీ డెఫినెట్ గా సోదరుడు దమ్ము వేరు. ఖచ్చితంగా రాజ్భవన్ గురించి రాసినప్పుడు నేను తెల్లవార్లు నిద్రపోలేదు. అసలు ఇందులో నుంచి ఎలా తప్పుకుంటాడు? బహుశా భారతదేశంలో ఇంకా దూర దూర ప్రాంతాల గురించి నాకైతే తెలియదు, కానీ అధికార ముద్ర కలిగినటువంటి, రాజముద్ర కలిగినటువంటి రాజ్భవన్ గురించి రాయటం అంటే, దృశ్యంలో చూపించడం అంటే, రాయటం అంటే ఏదైనా రాసేయచ్చు, రేపు క్షమాపణ కోరచ్చు. అది ఒక్క వేమూరి వారి బిడ్డకే చెల్లింది. తెల్లవార్లు చూశాను నేను. డెఫినెట్ గా ఈయన్ని ఏదో చట్టం ప్రకారం డెఫినెట్ గా ఈయన్ని అరెస్ట్ చేస్తారని అనుకున్నాను. ఇంకో గంట తర్వాత ఈ ఛానల్ రాదనుకున్నాను శాశ్వతంగా. చాలా విచిత్రం. మరి ఎంతో ధైర్యంగా, ఇంకా చిన్న చిన్నవి చాలా జరుగు ఎక్కడ తిన్నారు, అది పాచింతకాయ పచ్చడే. కానీ సోదరులు టేకప్ చేసేటటువంటి ఆర్కే, మీరందరూ కూడా చూడొచ్చు ఛానల్. ఈ ఛానల్ వచ్చిన తర్వాత నాకు డౌట్ వచ్చింది, బ్రదర్ జ్యోతి మూసేస్తారేమోనని. ప్రజలందరూ ఏబిఎన్ చూసేస్తున్నారు. మరి ఆర్కే ఓపెన్ హార్ట్ లో రాధా డెఫినెట్ గా ఎవరు లేకుండా తలుపులు వేసుకుని, ఆంధ్ర రాష్ట్రంలో అందరూ నేను కాళ్ళ మీద పడ్డాను, దండం పెట్టాను, రాముడిని చూశాను, లక్ష్మణుని చూశాను. ఆయనకు మట్టికి ఈ పాయింట్ లేదా? చాలా సరదాగా అడిగారు. అది అర్థం చేసుకున్న వాళ్ళకి ఇట్ ఇస్ ఏ ఓపెన్ హార్ట్. ఓపెన్ గా సరదాగా అడగటం, అడిగించుకోవటం, ఈ రెండు కూడా కేసీఆర్ తో మాట్లాడినప్పుడు మీ అందరు గమనించు. ఏరా దగ్గర నుంచి, ఏమండి దగ్గర నుంచి, ఏమయ్యా అన్న దగ్గర నుంచి, నువ్వు తాగుతావంట. ఎవడున్నాడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో దమ్ము కలిగిన వాళ్ళు? నిరాహార దీక్షలు చేశారు, చస్తానన్నాళ్ళు ఎవరు చావలేదు. డైరెక్ట్ గా నువ్వు తాగుతావంట అడిగినటువంటి మొగాడు ఎవరన్నా ఉన్నారా? దట్ ఈజ్ వేమూరి రాధాకృష్ణ. ప్రతి శనివారం అనిపిస్తూ ఉంటుంది, అయ్యా ఈసారి ఇందులో ఇరుక్కుంటాడు ఈయన. ప్రతిరోజు న్యూస్ లోను ముందు ఆంధ్రజ్యోతిలో బాబు ఏం జరిగింది. డెఫినెట్ గా నేను విమర్శనాత్మకమైనటువంటి వార్త ఖచ్చితంగా జ్యోతిలో చూస్తాను. రాత్రి హైదరాబాద్ తగలడిపోయింది, అందరూ చలిమంటల్లాగా చూపిస్తారు. అందరూ చలిమంటల్లాగానే చూపించారు. ఇదేదో మామూలు. జి వెంకటేశ్వరరావు గారికి, అలా మా గ్రామ సర్పంచ్ గారికి, డి చైర్మన్ గారికి, పట్టాభి గారికి, అట్లా వేదిక పెద్దలకు, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి గ్రామ పాల ప్రెస్ మీడియా వాళ్ళందరికీ కూడా నా తరఫున మా గ్రామ ఒకరోజు ఆగండి, కారు వస్తుంది.
నమస్కారం అండి.